హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈరోజు క్లాస్లో మనము కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి అంటే సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించినటువంటి మనకి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్ అండ్ న్యూగా యాడ్ చేసినటువంటి కంటెంట్ ఏది ఉందో అది మనము చూద్దామండి. సో మనకి బిట్స్ కన్నా మనకి ఏదైతే న్యూగా యాడ్ చేశారనే కంటెంట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కరెంట్ సిచ్యుయేషన్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ పేపర్ అనేది కూడా ఫ్రేమ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ సిచ్యుయేషన్ అనేది మనం చాలాసార్లు గమనించుంటాం కదా. ఎస్, సో అందుకని చెప్పి మనము లక్ష్మీకాంత్ గారి బుక్లో న్యూగా యాడ్ చేసినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు వాటిని డిస్కస్ చేద్దాం. ఓకేనా. లాస్ట్ క్లాస్లో మనం ఒక 10 బిట్స్ వరకు ఇచ్చామండి. ఇప్పుడు ఈ క్లాస్లో మీకు ఒక 5 బిట్స్ దాకా ఇచ్చాను. సో వాటిని నేను డిస్కస్ చేయట్లేదండి. మీరు చదివి వాటికి ఆన్సర్స్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మనకి ఒక న్యూ ఆర్టికల్ అనేది వచ్చిందండి. సో జాగ్రత్తగా చూడాలన్నమాట. ఏవి మర్చిపోయినా కూడా మీరు అమెండ్మెంట్స్, పాలిటీలో అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి ఎగ్జామ్ ముందు ఒకసారి ఒక 3 or 4 టైమ్స్ అనేది రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా. అక్కడ నుంచి మనం క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, మనము జిఎస్టీ గురించి ఇక్కడ అమెండ్మెంట్ అయితే ఉందండి. ఓకేనా. సో ఆల్రెడీ నేను జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పి నేను ఒక క్లాస్ అయితే చేశానండి. ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ కూడా చూడండి. ఓకేనా. సో మనకి ఇది ఎకానమీలో వస్తుంది, సో అక్కడ కవర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆర్టికల్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు చదువుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రస్తుతం మీ దగ్గర 4th ఎడిషన్ ఉంటుందండి లక్ష్మీకాంత్ గారి బుక్ తెలుగులో. సో అక్కడ మీరు 14.8 పేజ్లో మీరు పన్ను ఆదాయ పంపిణీ అని ఉంటుంది కదా. సో అక్కడ మనము కొంచెం చేంజెస్ అనేది చేసుకోవాలి. ఏంటి, జిఎస్టీలో అయితే మనకి చాలా ట్యాక్సెస్ అనేవి ఉండేవి. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా ఇప్పుడు జిఎస్టీలో అమాల్గమేట్ అవ్వడం జరిగిందనమాట. సో అవంతా కూడా ఇప్పుడు వాటికి అంతటికి ఒకే పేరే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి. సో వీటిని అంటే వీటి ద్వారా వచ్చినటువంటి రెవెన్యూని సెంటర్ అండ్ స్టేట్ ఎలా పంచుకుంటున్నాయో అని చెప్పి మనం చూడాలి. సో ఇంతకు ముందు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ వేరు, ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ వేరనమాట. ఓకేనా. సో వీటి గురించి మనం ఇప్పుడు చదువుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, 4th ఎడిషన్ 14.8 పేజ్లో మనకి పన్ను ఆదాయం పంపిణీ అక్కడ మనము చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏంటి, అలొకేషన్ ఆఫ్ ట్యాక్సింగ్ పవర్స్. ఇక్కడ చూడండి, ఏంటి, అలొకేషన్ ఆఫ్ ట్యాక్సింగ్ పవర్. ద కాన్స్టిట్యూషన్ డివైడ్స్ ద ట్యాక్సింగ్ పవర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ ఇన్ ద ఫాలోయింగ్ వే. అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగేటువంటి పన్ను ఆదాయ పంపిణీలో అంటే ఇప్పుడు ట్యాక్సింగ్ అంటే ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కేంద్రానికి మరియు రాష్ట్రాలకు ఈ క్రింది విధంగా డివైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో ఒకటి ఏంటి, ద పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు లెవీ ట్యాక్సెస్ ఆన్ సబ్జెక్ట్ ఎన్యూమరేటెడ్ ఇన్ యూనియన్ లిస్ట్ విచ్ ఆర్ 13 ఇన్ నంబర్. సో అంటే ఏంటి అంటే, యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా అంటాం కదా. సో ఈ యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి ఈ 13 అంశాలపైన ట్యాక్స్ లెవే చేసే రైట్ అనేది ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. యూనియన్ లిస్ట్ పైన ట్యాక్స్ని లెవే చేసేటువంటి అధికారం ఎవరికి మాత్రమే ఉంటుందండి, పార్లమెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ద స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ exclusive power to levy taxes on subjects enumerated in state list. అంటే రాష్ట్ర జాబితా ఉంటుంది కదా, రాష్ట్ర జాబితా పైన ట్యాక్సెస్ లెవే చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆ పర్టిక్యులర్ స్టేట్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఆ స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనసభకు మాత్రమే ఉంటుంది. విచ్ ఆర్ ఇన్ 18 ఇన్ నంబర్. సో ఇవి మనం స్టేట్ లిస్ట్లో అంటే
రాష్ట్ర జాబితాలో మనకి 18 అంశాలు అంటే 18 అంశాలు ఉంటాయండి. అండ్ యూనియన్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో 13 అంశాలు ఉంటాయి. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి 4th ఎడిషన్లో ఈ నంబర్స్ అనేవి చేంజ్ ఉన్నాయండి. సో మనం యాజ్ పర్ లేటెస్ట్ బుక్ ప్రకారంగానే ఫాలో అవుదాం. ఓకేనా? సో యూనియన్ లిస్ట్లో 13 అంశాలు అండ్ స్టేట్ లిస్ట్లో 18 అంశాలు. ఓకేనా? నెక్స్ట్, there are no tax entries in concurrent list. Okay? In other words, the concurrent jurisdiction is not available with respect to state legislation. అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ ఉమ్మడి జాబితాలో పన్ను ఎంట్రీలు అనేవి ఉండవన్నమాట. అంటే ఏంటి, మరో మాటలో ఏం చెప్పాలి, ఇన్ అదర్ హ్యాండ్ అంటే ఇన్ అదర్ వర్డ్స్లో ఏం చెప్పచ్చు అంటే పన్ను చట్టానికి అంటే ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించి ఏకకాలిక అధికార పరిధి అనేది అందుబాటులో లేదన్నమాట. అయితే ఇక్కడ చూడండి, బట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ద 101 ఫస్ట్ అమెండ్మెంట్ Act of 2016 has made an exception by making a special provision with respect to goods and services tax. కానీ ఏంటి, 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ఈ జిఎస్టీకి సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ప్రత్యేక నిబంధనలను చేయడం ద్వారా మినహాయింపు అనేది ఇచ్చిందనమాట. ఓకే, దిస్ అమెండ్మెంట్ హ్యాస్ కన్ఫర్డ్ concurrent power upon parliament and state legislature to make laws governing goods and services tax. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 101 అమెండ్మెంట్ యాక్టే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ సవరణ అంటే 101వ రాజ్యాంగ సవరణ అనేది జిఎస్టీ పన్నును నియంత్రించే చట్టాలను రూపొందించడానికి పార్లమెంటుకు మరియు అటు స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి అధికారాన్ని అయితే ఇచ్చిందనమాట. సో ఇప్పుడు చెప్పండి, యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలపైన ట్యాక్సెస్ లెవీ చేయడానికి ఎవరికి రైట్ ఉంటుంది అంటే పార్లమెంట్కి హక్కు అనేది ఉంటుందన్నమాట. అండ్ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలపైన ట్యాక్సెస్ లెవీ చేసేటువంటి అధికారం అనేది స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనసభకి ఉంటుంది. అండ్ కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలపైన ట్యాక్సెస్ లెవీ చేసేటువంటి అధికారం అనేది పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఇద్దరికి కూడా ఉంటుంది. ఈ అధికారం అనేది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే అప్పుడు చెప్పండి మీరు, 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 అని చెప్పండి. ఓకేనా? సో ఇక్కడ క్లియరా అండి? ఎస్. ఇక్కడ మనకి లక్ష్మీకాంత్ గారి బుక్లో 14.8 పేజ్లో మనకి అక్కడ మీరు చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. అక్కడ మనకి 80వ రాజ్యాంగ సవరణ చట్టం అని ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు 101 2016 అమెండ్మెంట్ యాక్ట్ అని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఇప్పుడు పన్ను ఆదాయం వచ్చి ఉంటుంది కదా, సో దానిని రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ద 80th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2000 అండ్ 101 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016 have introduced major changes in scheme of distribution of tax revenues between the state and center. సో ఇక్కడ నేను చెప్పాను కదండి 14.8లో, సో అది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటి ఇచ్చారు మనకి ఈ పాత బుక్లో అంటే 80వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 అండ్ 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ఈ రెండు ఉన్నాయి కదా. మనం అక్కడ ఏం చేయాలి, ఇప్పుడు 80th అమెండ్మెంట్ యాక్ట్ అట్లానే పెట్టుకొని ఇప్పుడు 88 అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా అది కొట్టేసుకొని 101 2016 అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి మీరు అక్కడ రాసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు రిమూవ్ చేయాల్సింది ఏంటి, 88 అమెండ్మెంట్ యాక్ట్ 2003 అనేది రిమూవ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే
101వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలో ఒక కొత్త పన్ను పాలన ప్రవేశపెట్టడానికి ఒక మార్గం అయితే ఈజీ చేసిందనమాట. ఓకే, అయితే దీనికి అనుగుణంగా ఈ సవరణ చట్టానికి అనుగుణంగా ఏంటి, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో పన్ను అంటే జిఎస్టి విధించే అధికారాలను అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఇప్పుడు ద 80th amendment was enacted to give effect to the recommendations of the 10th Finance Commission. The commission has recommended that out of total income obtained from certain central taxes and duties, 29% should go to the states. This is known as the alternative scheme of devolution and came into effect retrospectively from 1st April 1996. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈ 10వ ఆర్థిక సంఘం సూచనల అమలు చేయడానికి 80వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం అనేది జరిగింది. అయితే ఈ 10th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము కొన్ని కేంద్ర పన్నుల నుంచి వచ్చే ఆ ఇన్కంలో 29% అనేది రాష్ట్రాలకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ చూడండి, ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డివల్యూషన్ అంటే ప్రత్యామ్నాయ పంపిణీ విధానం అని అంటారు. ఓకేనా, సో ఈ సిస్టమ్ అనేది 1996 1st ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా కార్పొరేట్ పన్ను, కస్టమ్స్ పన్నులకు అంటే కార్పొరేట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ యాక్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్తో పాటు తప్పనిసరిగా పంచాల్సినటువంటి కొన్ని ట్యాక్సెస్ అనేవి మన రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇన్కమ్ ట్యాక్స్లో మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా ఉంటుందన్నమాట. సో దీన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకే, సో ఇదండి మనకి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అయితే ఏంటి అంటే మనకి బుక్లో 88 అమెండ్మెంట్ యాక్ట్ 2003 అని ఉంటుంది. జస్ట్ దాన్ని రబ్ చేసుకొని 101 అమెండ్మెంట్ యాక్ట్ 2016 అని మీరు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇదంతా కూడా మనకి లక్ష్మీకాంత్ గారి బుక్లోనే ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇవి ఏంటి అంటే మనకి జిఎస్టీలో అమాల్గమేట్ అయినటువంటి పన్నులు అనమాట, అంటే ట్యాక్సెస్ అనమాట. మెయిన్గా ఏవేవి అయ్యాయి అంటే సర్వీస్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అండ్ వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ 5th వచ్చేసి కస్టమ్స్ డ్యూటీ. ఓకే, సో ఈ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఎక్సైజ్ ట్యాక్స్లోనే మనకి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ కౌంటర్వైలింగ్ డ్యూటీ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ కస్టమ్స్ డ్యూటీలో మనకి ఏవేవి వచ్చాయంటే స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ సర్చార్జెస్ అండ్ సెసెస్, సో ఫార్ యాజ్ దే రిలేటెడ్ టు ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, అండ్ ఇక్కడ సిమిలర్లీ the amendment provided for subsuming of central value added tax and sales tax, entertainment tax and sales tax levied and collected by the states. Okay, octroi and entry tax, purchase tax and luxury tax and taxes and lottery and gambling అంటే బెట్టింగ్ మరియు జూదం అంటాం కదా అది, స్టేట్ సర్చార్జెస్ అండ్ సెసెస్ ఇన్ సో ఫార్ దే ఆర్ రిలేటెడ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, సో ఇది ఎందుకు చెప్పానంటే నేను ఒక క్వశ్చన్ చూసానండి, ఏంటి అంటే ఈ క్రింది వాటిలో జిఎస్టీ పన్నులో విలీనమైనటువంటి పన్నులను గుర్తించండి అని చెప్పి చదివాను అనమాట. సో అందుకని చెప్పి మీకు ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మనకి లక్ష్మీకాంత్ గారి 6th ఎడిషన్లో ఉన్నాయండి, మన పాత బుక్లో అయితే లేవన్నమాట. సో అందుకని మీకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి
ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్దర్ ద అమెండ్మెంట్ డిలీటెడ్ ఆర్టికల్ 268A as well as entry 92C in the union list. Both were dealing with services tax. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఆర్టికల్ 268A అనేది డిలీట్ చేయడం జరిగిందనమాట, అంటే తొలగించడం జరిగింది. అండ్ యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి 92C అనే ఎంట్రీని కూడా డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించింది, అంటే సేవా పన్నుకి సంబంధించింది. సో ఆ సేవా పన్ను అనేది మన జిఎస్టీలో విలీనం అయింది కాబట్టి వాటిని డిలీట్ చేయడం జరిగింది. ఓకేనా? దే వర్ యాడెడ్ ఎర్లియర్ బై ద 88th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. అంటే ఈ 268A అండ్ ఎంట్రీ 92C అనే దానిని 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారము చేర్చడం జరిగిందనమాట. ఓకే, ద సర్వీసెస్ ట్యాక్స్ వాస్ లెవీడ్ బై ద సెంటర్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ద సెంటర్ అండ్ స్టేట్. అంటే ఈ సర్వీసెస్ ట్యాక్స్ మీద సెంటర్ అనేది ట్యాక్స్ అనేది లెవీ చేస్తే, అంటే విధిస్తే, వాటిని సెంటర్ మరియు స్టేట్ అనే రెండు కూడా డివైడ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆఫ్టర్ ద అబౌట్ 2 అమెండ్మెంట్స్ 80 అమెండ్మెంట్ అండ్ 101st అమెండ్మెంట్ యాక్ట్, the present position with respect to the distribution of tax revenues between center and state is as follows. అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు అమెండ్మెంట్స్, ఒకటి ఏంటండి 80వ రాజ్యాంగ సవరణ చట్టము మరియు 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది, ఈ రెండు సవరణ చట్టాల ద్వారా మనకి కరెంటుగా ఉన్నటువంటి, అంటే పంపిణీ అంటే ఏంటి, పన్ను పంపిణీ అనేది ఈ క్రింది విధంగా ఉంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇప్పుడు ఎలా ఉంది మనకి అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము, 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 269A అండ్ ఎంట్రీ 92Cని డిలీట్ చేయడం జరిగింది అని చదువుకున్నాం. సో ఏంటి, అక్కడ మనకి సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించింది అనమాట. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ అంటే మనకి జిఎస్టీ గురించి చెప్తున్నారు అనమాట. అది డిలీట్ చేసి ఆ ఆర్టికల్లోని ఇది చేర్చడం జరిగింది. ఏంటి, లెవే అండ్ కలెక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్ కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు అంతర్రాష్ట్ర వాణిజ్యంలో మనకి ట్యాక్స్ని విధించడం మరియు కలెక్ట్ చేసుకోవడం. సో దీని గురించి చెప్తారనమాట. సో ఇక్కడ చూడండి, ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆన్ సప్లైస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ ఆర్ లెవీడ్ బై అండ్ కలెక్టెడ్ బై ద సెంటర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంటర్ స్టేట్ అంటే మన హోమ్ స్టేట్ కాకుండా, ఓకే, ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ హోమ్ స్టేట్. ఓకే, రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. ఓకేనా? ఈ ఇంటర్ స్టేట్ ట్రేడ్లో ఉన్నప్పుడు, ఈ ట్రేడ్ జరుగుతున్నప్పుడు అప్పుడు జిఎస్టీ ట్యాక్స్ని విధించేది మరియు కలెక్ట్ చేసుకునేది రెండు కూడా సెంటర్ అన్నమాట. కానీ బట్ this is divided between the center and the state in manner provided by the parliament on recommendations of the GST council. అంటే మనకి విధించేది మరియు కలెక్ట్ చేసుకునేది సెంటరే, కానీ దీనిని డివైడ్ చేస్తారనమాట. ఎలా అంటే జిఎస్టీ రికమెండేషన్స్ ప్రకారము పార్లమెంట్ అనేది సెంటర్కి మరియు స్టేట్కి రెండిటికి కూడా డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, further the parliament is also authorized to formulate the principles of determining the place of supply and when a supply of goods or services are both in take place in course of interstate or
కామర్స్ అంటే అంతర్రాష్ట్ర వాణిజ్యం జరిగినప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లైని నిర్ణయించేటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించే అధికారం అనేది పార్లమెంట్కి ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ ఆర్టికల్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో జాగ్రత్తగా చదువుకోవాలి. సో మనకి క్వశ్చన్ ఎలా అడగచ్చు, మనకి ఇంతకు ముందు ఇప్పుడు డిలీట్ చేసినటువంటి 269A ఆర్టికల్లో ఏ ట్యాక్స్ని చెప్పడం జరిగింది అంటే ఏ ట్యాక్స్ని చెప్పారండి? సర్వీసెస్ ట్యాక్స్. సో ఆ సర్వీసెస్ ట్యాక్స్ మన రాజ్యాంగంలో ఏ సవరణ చట్టం ప్రకారంగా చేర్చడం జరిగింది అంటే అప్పుడు మీరు చెప్పండి ఏంటి? 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 అని చెప్పండి. ఓకేనా? క్లియరా ఇది? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇదండి మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అన్నమాట. సో ఇంకా మీరు జిఎస్టీ గురించి ఇంకా ఇన్ డెప్త్గా చదువుకోవాలి అనుకుంటే మనకి జిఎస్టీ ట్యాక్స్ కౌన్సిల్ ఉంది కదా, సో ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఆ వీడియో అనేది మనకి ఇంకా మనం బిట్స్ చేస్తున్నాం కదా, సో ఆ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు అంటే ఆ లెసన్స్ని చేసేటప్పుడు మనం బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? సో క్లాసెస్ అనేవి డిలే అవుతున్నాయండి. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయకపోయాను అండ్ సారీ ఫర్ ద డిలే. ఓకేనా? సో ఇంకా నుంచి మనము క్లాసెస్ అనేవి కంటిన్యూగా చేద్దామండి. సో కంటిన్యూగా చేద్దామని అనుకున్నా కూడా ఏదో ఒకటి అవుతూనే ఉంది. సో మీకు క్యాలెండర్ వచ్చే లోపల అంటే మీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 క్యాలెండర్ వచ్చే లోపల మనము పాలిటీ ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామండి. ట్రై కాదండి, మీకు ఎగ్జామ్ అయ్యే లోపల లేదా క్యాలెండర్ వచ్చే లోపల ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఓకేనా? అండ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా మీకు లైన్ టు లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఎందుకంటే అందరికీ ప్రతి ఒక్క తెలుగు ఆస్పిరెంట్కి కూడా ఎన్సీఆర్టీ అనేది మేడ్ ఈజీ అనేలాగా చేద్దామని అనుకున్నాము. సో అంటే వీడియోస్ అనేది లేట్ అవుతే అవ్వచ్చు, బట్ మీ క్లాసెస్ అనేవి కన్ఫామ్గా కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి లేట్ అయితే ఉండదండి. సో ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి. ఓకేనా అండి? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఒక విషయం అండి, ఇంకా మనము ఈ లెసన్కి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మనకి ఇంకా కమిటీస్ ఉన్నాయన్నమాట. సో ఆ కమిటీస్ ఉన్నాయి, అవి మీరు ఒకసారి చదువుకోండి. ఓకేనా? సో నేను ఫైనల్గా మొత్తం పాలిటీ ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ చాప్టర్ నుండి ఎక్కువ బిట్స్ ఇస్తానండి, ఎందుకంటే మోస్ట్ ఎక్కువగా ఈ చాప్టర్ నుండే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ చాప్టర్తో అంటే ఈరోజు క్లాస్తో మనకి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి కంప్లీట్ అయినట్టే అనమాట. ఓకేనా? సో అదేంటి మేడం అప్పుడే కంప్లీట్ చేశారు అనుకుంటున్నారా? సో మనకి ఏవైతే ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఉన్నాయో వాటిని మీకు ఇంపార్టెంట్ కదా, వాటిని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ అంటారా, ఇంకేముందండి, మనకి కమిటీస్ జస్ట్ కమిటీస్ మాత్రమే ఉన్నాయి, వాటిని మీరు చదువుకోండి. ఓకేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఇక్కడ నేను 5 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశానండి. సో మీరు వాటికి చదివి మీరు నాకు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో మనము శాసనపరమైనటువంటి సంబంధాలు గురించి చూసామండి. ఈ క్లాస్లో మనము అంటే ఈ బిట్స్లోనే అంటే మనకి ఎక్సెప్ట్ కమిటీస్ తప్ప మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఈ రెండు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి క్లాస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా జిఎస్టీ గురించి. సో అన్నీ కూడా అంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ అన్నీ కూడా అక్కడ కవర్ అవుతాయి అన్నమాట. అండ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్కి వస్తే మనకి కొన్ని కమిటీస్ అనేవి ఉన్నాయండి, వాటిని చదువుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, జస్ట్ ఓవర్వ్యూగా నేను ఒక 5 క్వశ్చన్స్ అనేవి మీకు ఇచ్చాను, వాటిని ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఇది 12th క్వశ్చన్, ఒకసారి చదివి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థర్టీన్ క్వశ్చన్ అండి, ఆర్థిక గ్రాంటిన్ ఎయిడ్లు రాష్ట్రాలకు అందించే అధికారం క్రింది వారిలో ఎవరికి కలదు? ఆప్షన్ 1 ఆర్థిక సంఘం, ఆప్షన్ 2 పార్లమెంట్, ఆప్షన్ 3 నీతి ఆయోగ్, ఆప్షన్ 4 రాష్ట్ర శాసనసభ. ఓకే,
ఆన్సర్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? 14th క్వశ్చన్ అండి. చట్టబద్ధమైన గ్రాంటింగ్ ఎయిడ్లు ఈ క్రింది వాటి నుండి ఖర్చు చేస్తారు. ఆప్షన్ 1 అసంఘటిత నిధి, ఆప్షన్ 2 సంఘటిత నిధి, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆర్థిక సంఘంకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1 రాజ్యాంగంలోని 280వ ప్రకరణ ఆర్థిక సంఘం అనే ఒక అర్ధన్యాయ సంఘాన్ని పేర్కొంటుంది. ఆప్షన్ 2 ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక శాఖ మంత్రి నియమిస్తారు. ఓకే, దేన్ని? ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో నెక్స్ట్ అండి, రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల సవరణకు చెందిన బిల్లు ఈ క్రింది ఎవరి సూచనల తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టాలి? ఆప్షన్ 1 ఆర్థిక సంఘం, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 ప్రధానమంత్రి, ఆప్షన్ 4 ఆర్థిక శాఖ మంత్రి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ని చదివి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ అనేవి రాయండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. సో నెక్స్ట్ క్లాస్లో ఒక కొత్త న్యూ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా?